వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా మేడిపల్ల చెంగిచెర్లలోని శాంతివనం పార్క్ లో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. అనంతరం చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా శాంతివనం రన్నర్స్ సభ్యులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం నశించాలి, దీనికి భారతీయులందరూ ఏకం కావాలి, ప్రతి ఒక్క సైనికుల పోరాడాలని అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి గ్రహించి వారికి కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. हम एक है. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जय भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. उग्रवादम नशिंचाली, उग्रवादम नशिंचाली, उग्रवादम नशिंचाली. भारत माता की जय, भारत जय. मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय. आवाज दो, एक है, हम एक है, हम करेंगे. भारत माता की जय. देशంలో ఉండాలంటే వందే మాతరం, వందే మాతరం. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. వందే మాతరం. జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రంగు రంగు పువ్వులం, భారత మాత బిడ్డలం, దేశ్ కి రక్షా కౌన్ కరేంగే, हम करेंगे, हम करेंगे. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత్ అందరికీ శుభోదయం. మాతా కీ జై, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की. జై భవానీ, జై భవానీ, జై శివాజీ. పాకిస్తాన్ భారత్ ఇష్టకంఠంతో ఖండించాల్సిన సమయం. ప్రతిసారి మనము ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు రెస్పాండ్ అవుతున్నాము, మళ్ళీ వదిలేస్తున్నాం. కానీ జాతీయ భావం అనేది మన పిల్లల్లో కూడా రేపు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాలకు మనము కనీసం ఈ భావోద్వేగం, ఈ భారత్ సంబంధించిన మన మూలాలు, మన శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది అమాయకులు, చాలా కుటుంబాలు
నష్టపోవడం జరిగింది ఈ ఉగ్రదాడిలో. మునుముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా మన జాతీయత మన ఐక్యత చాటడానికి మేము ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరూ ప్రతి ఇండియన్ దీనికి ముందుకొచ్చి ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ముందడుగు వేయడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ అండి. కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అలాంటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి వారికి కుటుంబ ఘోష ఏ ఒక్కరికి రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. నిజంగా ఉగ్రవాదం నశించాలి. ఈ ఉగ్రవాదులను ఇలాంటి మున్ముందు జరగకుండా మన భారతీయులందరం ఏకం కావాలి, ఏకమై పోరాడాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులై ముందుకు పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు శాంతివనం పార్కులో ఈ ఉగ్రవాదంపై వ్యతిరేకంగా శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో ఒక రన్ను నిర్వహించడం జరిగింది. ఈ రన్నుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శాంతివనం రన్నర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ఇవాళ ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రమిస్తున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉగ్రదారులకు ఎంత వీలైతే అంత త్వరగా ప్రతీకారం తీర్చుకొని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. ఇది దేశం మొత్తం దేశంపై జరిగిన దాడిగా దేశం మొత్తం ఖండిస్తుంది. ఇలా ర్యాలీ నిర్వహించి మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.